తిరుపతి హార్స్లీ హిల్స్లో 1350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5 ప్రాంతాల్లో 1090 మందికి ఉపాధి లభిస్తుంది అధ్యక్ష. ఎస్ అర్బస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తూర్పు గోదావరి జిల్లాలో డెస్టినేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పెట్టేందుకు ముందుకు వచ్చింది అధ్యక్ష. ఇందులో హ్యావ్లాక్ బ్రిడ్జ్ అలాగే కాకినాడ బీచ్ ప్రాంతాల్లో 1000 కోట్లతో డెస్టినేషన్ టూరిజం ప్రాజెక్టులని అభివృద్ధి చేయనుంది అధ్యక్ష. ఇందులో 700 మందికి ఉపాధి లభిస్తుంది అధ్యక్ష. దేవభూమి రోప్వేస్ విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, తిరుపతి, విశాఖపట్నంలో 1250 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేబుల్ కార్ ప్రాజెక్టులని అభివృద్ధి చేస్తుంది అధ్యక్ష. దీని ద్వారా 700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది అధ్యక్ష. డ్రీమ్ వ్యాలీ గ్రూప్ విశాఖపట్నంలో 1000 కోట్లతో కేబుల్ కార్. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా? అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. ప్రాజెక్టు ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టుతో 6500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి అధ్యక్ష. తులి హోటల్స్ కంపెనీ మారేడు మిల్లు ప్రాంతంలో 1000 కోట్లతో 1000 మందికి ఉపాధి లభించేలాగా సఫారీ టూరిజం ప్రాజెక్ట్ని కూడా ఏర్పాటు చేయనుంది అధ్యక్ష. ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ తిరుపతి, బాపట్ల, విశాఖపట్నంలో 1000 కోట్లతో 7 స్టార్ హోటల్స్ కట్టేందుకు ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ 3 ప్రాంతాల్లో దాదాపుగా ఒక్కొక్క ప్రాంతంలో 1000 మందికి తక్కువ లేకుండా ఉద్యోగాలు లభిస్తాయి అధ్యక్ష. మంజీరా మోటల్స్ అండ్ ప్రాజెక్ట్ సంస్థ విశాఖపట్నం, తిరుపతిలో 1000 కోట్ల పెట్టుబడితో హోటల్ని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. వీటితో పాటు ఇతర ఎంఓయూలు కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా 129 ఉన్నాయి. దాంట్లో ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మీకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎంఓయూలు చేసుకోవటమే కాదు, వాటిని 100% గ్రౌండ్ చేయాలి. అలాంటి వాటినే ఎంఓయూలు చేసుకోండి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీ అందరికీ తెలుసు, ఒకటి మనం చెప్తే ఖచ్చితంగా చేయాలి అనేది జగనన్న నినాదం. సో ఆ విధంగానే మనం గతంలో చూస్తే 3.5 ఏళ్ల కాలంలో మనం చేసుకున్న ఎంఓయూలలో దాదాపుగా 89% గ్రౌండ్ చేసి చూపించాం. అది జగనన్న ట్రాక్ రికార్డ్. కానీ మీరు చూస్తే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చేసుకున్నారు. ఏ విధంగా గూర్ఖాలకి, వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి కోట్లు తగిలించేసి ఏ విధంగా ఎంఓయూలు చేసుకున్నారు. జగనన్నతో ఎంఓయూలు చేసుకున్న వాళ్ళని చూడండి అధ్యక్ష. అది డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి. అసలు ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది అధ్యక్ష. కింద కూర్చొని ఎంఓయూలు చేసుకుంటున్నారు అధ్యక్ష. పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఇలా ఒక చోట కూర్చొని ఇన్ని ఎంఓయూలు సంతకాలు చేసుకోవటం గతంలో ఎప్పుడైనా చూశారు అధ్యక్ష? అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. కేవలం తన పచ్చ ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రచారాలు చేసుకోవటమే తప్ప తాను ఏదైతే చెప్పాడో 40 లక్షల మందికి ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల ఎంఓయూలు అని చెప్పారో ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా? అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. 10% కూడా గ్రౌండ్ చేయలేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏవైతే మనం చేయగలం, వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఉందో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతే ఎంఓయూలు చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో ఇవన్నీ గ్రౌండ్ చేసేందుకు మేమంతా కూడా 100% టీం వర్క్గా కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.